Hi everyone. Right. Today is the very important day for us. Now we are going to deal some important preparation tips for Telangana ESET 2021. That is, we have only last 30 days left for Telangana ESET 2021. ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది, ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ లేకుండా అయితే వీడియోని కంటిన్యూ చేయొద్దు. ఈసెట్ ఎగ్జామ్ ఇంట్రెస్ట్ లేకుండా వీడియో కంటిన్యూ చేయొద్దు. ఈ వీడియో ఓన్లీ ఫర్ ఈ సెట్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళ కోసం మాత్రమే. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, సో మీకు ఇంట్రెస్ట్ లేదు అనే ఉద్దేశం ఉంటే వీడియోని ఇక్కడితో పాస్ చేసేయండి. రైట్, విల్ స్టార్ట్. ఫస్ట్ మనకు తెలిసిన ఈ సెట్ ఇన్ఫర్మేషన్ గురించి మనం ఒకసారి చూద్దాం. తెలంగాణ ఈసెట్ 2021 డేట్ ఎప్పుడు ఇచ్చినారు? 3rd August 2021 తెలంగాణ ఈసెట్ 2021 గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మూవింగ్, మనకు ప్యారల్గా డిప్లొమా సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. డిప్లొమా సెమిస్టర్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు? July 5th నుంచి యావరేజ్గా అందరికీ ఆన్ యావరేజ్ 9th వరకు ఉన్నాయి. లాస్ట్ డేట్ 9th. రైట్, సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఒక 5 days. సో మనకి ఇంకా ఎన్ని డేస్ బ్యాలెన్స్ ఉన్నాయి? కౌంట్ ఫ్రమ్ June 25th నుంచి కౌంట్ తీసుకోండి. June 25th నుంచి ఒకసారి July 3rd వరకు తీసుకోండి. ఎందుకంటే July 4th పోతుంది కాబట్టి, July 4th ప్రిపరేషన్కి పోతుంది కాబట్టి July 3rd వరకు తీసుకోండి. July 3rd. నెక్స్ట్ July 3rd అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేట్ July 10th. July 10th నుంచి August 1st వరకు ఎన్ని డేస్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయి? రైట్, 25th నుంచి July 3rd వరకు 8 days ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 10th నుంచి 31st వరకు 21 days ఉన్నాయి అప్రాక్సిమేట్గా. సో 29 days ఉన్నాయి. ఓవరాల్గా మన ఈ సెట్కి మన చేతిలో ఉన్న డేస్ వచ్చేసి 30 days మాత్రమే. అంతేనా? 30 days మాత్రమే. ఆన్ యావరేజ్ 30 days మాత్రమే. దాంట్లో మనం ఒక 5 days ఖచ్చితంగా మనం పోగొట్టాలని చూస్తాం ఎటు తిరిగి. ఎందుకంటే లాస్ట్ 1.5 year 2 yearsగా మనం కోవిడ్ ఎక్సెట్రా చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఒక 5 days మన లేజినెస్ వల్ల ఇంకో వర్క్ వల్ల మనం వదిలేసుకుంటాం. సో ఆ 5 days తీసేస్తే మనకి ఎన్ని డేస్ ఉన్నట్టు? 25 days. 25 daysలో మనము ఈ సెట్ ర్యాంక్ ఎలా తేవాలి అనేది మన ఈ వీడియో డిస్క్రిప్షన్. ఇప్పుడు ఫస్ట్ థింగ్, నేను ఈ సెట్ 2021 ఎగ్జామ్ రాయబోయే వాళ్ళని 3 కేటగిరీస్గా మెయిన్గా డివైడ్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి సిలబస్ కంప్లీటెడ్ కేటగిరీ. సిలబస్ కంప్లీట్ అయిన కేటగిరీ ఒకటి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ సిలబస్. అంటే లైక్ 10% ఆఫ్ ద సిలబస్ కానీ 20% ఆఫ్ ద సిలబస్ కానీ, అంటే మ్యాథ్స్ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్ మొత్తం కలిపి, ఎంపీసీ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్ మొత్తం కలిపి ఒక 10% 20% అయిపోగొట్టిన వాళ్ళ. నెక్స్ట్ నాట్ ఇట్ స్టార్టెడ్. ఇలాంటి బ్యాచ్ కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ ద స్టూడెంట్స్ నాట్ ఇట్ స్టార్టెడ్ బ్యాచ్ కిందే ఉన్నారు ఇక్కడ. రైట్, మనం ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చూద్దాం. ఫస్ట్ కేస్ సిలబస్ కంప్లీట్ అయిన బ్యాచ్ గురించి మాట్లాడితే, సిలబస్ కంప్లీట్ అయినా మీ చేతుల్లో రఫ్గా ఎన్ని డేస్ ఉన్నాయి? 29 days. అంటే సరే 29 days అంటే 25 days వేసుకోండి. ఎందుకు ఒక 4 days పోయినాయని అనుకోండి, 25 days ఉన్నాయి. సో ఈ 25 daysని ఎలా యూటిలైజ్ చేయాలి? 25 daysని ఎలా యూటిలైజ్ చేద్దాం? ఫస్ట్ పాయింట్, మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ అంటే సిలబస్ అయిపోగొట్టేసినారు కాబట్టి మీరు మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఫోకస్ చేయాల్సింది పార్ట్ 1 రివిజన్కి ఫోకస్ చేయాలి. ఎన్నిసార్లు కుదిరితే సరే. ఇప్పుడు మ్యాథ్స్ తీసుకున్నాం. మ్యాథ్స్ వరకు నేను పర్ఫెక్ట్గా నేను ఇది అందరికీ కామన్గా చెప్తున్నాను. ఎవరైనా కానీ 3 కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. మ్యాథ్స్ వరకు డైలీ అట్లీస్ట్ ఒక 1.5 hour 2 hours
ప్రాక్టీస్ చేయాలా పెట్టుకోండి. అంటే మీ స్కెడ్యూల్ ఎంత బిజీ అన్నా ఉండని, మ్యాథ్స్ మాత్రం అట్లీస్ట్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ అన్న కంప్లీట్ చేసేట్టు పెట్టుకోండి. నెక్స్ట్ ఈ 25 డేస్లో మీరు చేయాల్సిన నెక్స్ట్ టాస్క్ రివిజన్, మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ తీసుకొని ఒక మంచి టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్ట్లు అటెంప్ట్ చేసుకుంటూ టెస్ట్ అటెంప్ట్ చేసిన వెంబడే మళ్ళీ మీరు దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. నెక్స్ట్ థర్డ్, ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనలైజింగ్ కూడా ఇక్కడే రాసుకోండి. ఇంకా తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ బిట్స్. రైట్. సో ఈ 25 డేస్లో రివిజన్, టెస్ట్ సిరీస్, ప్రీవియస్ బిట్స్ మోస్ట్లీ మీరు వీటి మీదనే ఫోకస్ చేయాలి. టెస్ట్ సిరీస్ని ఎలా అనలైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఇంకో వీడియో చేస్తాను, దాంట్లో యూ క్యాన్ నో ఫస్ట్ థింగ్ రివిజన్ ఎలా చేయాలి. రివిజన్ ఎలా చేయాలి అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను కెమిస్ట్రీ మాత్రం నా సజెషన్ వచ్చేసి కెమిస్ట్రీ ఒక లాస్ట్ 6-7 ఇయర్స్ ఏపీ ప్లస్ తెలంగాణ, మీరు తెలంగాణ అయినప్పటికీ ఏపీ ప్లస్ తెలంగాణ ఒక 6-7 ఇయర్స్ పేపర్స్ అన్ని తీసుకొని ప్రతి క్వశ్చన్ మీరు చూసుకుంటారండి. కెమిస్ట్రీకి మాత్రం అది చేయండి. ప్యారల్గా మీరు నాకు తెలిసినంత వరకు కెమిస్ట్రీ ఒక 1 ఫుల్ డే పెట్టేసుకున్నారంటే కెమిస్ట్రీ పక్కాగా అయిపోతుంది, కంప్లీట్ సిలబస్ కెమిస్ట్రీ అయిపోతుంది కదా. సో కెమిస్ట్రీకి మనం అంత ప్రయారిటైజ్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కోర్ వర్క్ డైలీ మీరు ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక 3 అవర్స్ అయినా డైలీ కోర్ మార్నింగ్ ఒక సబ్జెక్ట్ కానీ, లేదా చిన్న సబ్జెక్ట్ అయితే ఒక చిన్న సబ్జెక్ట్ అయిపోగొట్టి దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కానీ ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో రివిజన్కి మీరు డైలీ ఏం చేయాలి, కోర్ ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి, కోర్ ఫినిష్ చేయాలి, ప్యారల్గా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, దాంతోపాటు ప్రీవియస్ బిట్లో చేసుకుంటూ రావాలి. ఒకరోజు మీరు రివిజన్ అంటే ఇప్పుడు డే 1, ఇప్పుడు 25 డేస్లో డే 1 మీరు ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ రివైజ్ చేస్తారు. ఒక సబ్జెక్ట్ రివిజన్ చేసిన తర్వాత ఆ రోజు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేస్తారు, ఆ రోజు ఈవినింగ్ ప్రీవియస్ బిట్స్ చూసేస్తారు. తర్వాత మీరు ఏం చేస్తారంటే డే 2 వరకు మీరు టెస్ట్ ఇమ్మీడియట్గా అయిపోద్దు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టెస్ట్ ఇచ్చేద్దామని చెప్పేసి చాలా మంది ఉంటారు అనమాట. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్లో కానీ ఎక్కడైనా కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ సబ్జెక్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు సపోజ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్గా అయిపోయింది, సో మ్యాథమెటిక్స్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ ఇచ్చేద్దామని చెప్పేసి నెక్స్ట్ డే టెస్ట్ ప్లాన్ చేస్తారు. అలా చేస్తే ఏమవుతుంది, కన్ఫామ్గా మీకు నియర్లీ ఇప్పుడు 50 మార్క్స్ ఒక టెస్ట్ ఉంది, ఒకవేళ ఆ టెస్ట్ 50 మార్క్స్ ఉంది అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 40 వస్తాయి ఈజీగా, 40+ వచ్చేస్తాయి ఈజీగా. ఎందుకంటే మీరు నిన్నే రివిజన్ చేసినారు, ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు, సో మార్క్స్ ఈజీగా వస్తాయి. సో మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు అనేది 1 డేలో తెలియదు. సో మీరు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా టెస్ట్ ఇవ్వద్దు, కొన్ని డేస్ తీసుకొని మీకు, లేదా మధ్యలో ఖచ్చితంగా 1-2 ఇంట్రెస్ట్ లేని డేస్ ఉంటాయి. సో ఆ డేస్లో మీరు టెస్ట్ రాసుకోవడమా, లేదా మీరు పర్టికులర్గా మీరు ప్రీ ప్లాన్ చేసుకుంటారు ఒక టైం టేబుల్ లాగా వేసుకొని వీక్ ఒక 2 టెస్ట్ ఇవ్వడమా, లేదా వీక్ ఒక 3 టెస్ట్ ఇవ్వడమా, అలా మీరు ప్లాన్ చేసుకోండి, మీ ఓన్గా మీరు డిజైన్ చేసుకోండి. ఇప్పుడు డే 1 మీరు ఒక సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ ఒకటి రివిజన్ చేసేటట్టు ఉండాలి, ప్యారల్గా మ్యాథ్స్ రివిజన్ చేయాలి, ఈవినింగ్ ప్రీవియస్ బిట్స్ చేసుకుంటూ రావాలి. ఇది మీరు చేయాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు కోర్ సబ్జెక్ట్స్ అన్నీ నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 7-8 సబ్జెక్ట్స్ ఉంటాయి కోర్ సబ్జెక్ట్స్ అన్నీ మీకు ప్రతి బ్రాంచ్కి. సో ఆ 7-8 సబ్జెక్ట్స్ అయిపోయినప్పుడు ఏం చేయాలి, ఒక 7-8 సబ్జెక్ట్స్ రివిజన్ అంతా అయిపోయింది అన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేయండి, రివిజన్ మళ్ళీ చేయండి, రివిజన్ చేయండి, పర్లేదు. ఎన్నిసార్లు రివిజన్ చేసినారు అంటే అంత బెటర్. బిట్స్ కూడా ప్రీవియస్ బిట్స్ కూడా ఆల్మోస్ట్ అంటే ఎంపీసీ ప్లస్ కోర్ కలిపేసి ఆల్మోస్ట్ ఒక 40-60% ఆఫ్ ద బిట్స్ అన్ని ప్రీవియస్ బిట్సే ఉంటాయి కాబట్టి బెటర్ రివిజన్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం అక్కడ టైం సేవ్ చేసుకోవాలి ఎగ్జామ్లో. యాక్చువల్ ఎగ్జామ్లో మనకు టైం సేవ్ కావాలి అంటే ప్రీవియస్ బిట్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మేలు. మిగతా 40% ఆఫ్ ద బిట్స్ మీద మనం టైం స్పెండ్ చేయొచ్చు. అలా థింక్ చేయండి, రైట్. సో మీరు ఏం చేయాలి, డే 1 నుంచి మీరు రివిజన్ స్ట్రాటజీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు పర్టికులర్ డే ఈరోజు నేను ఉన్నాను, ఈరోజు మార్నింగ్ ఇప్పుడు 10కి టెస్ట్ రాశాను. టెస్ట్ రాసిన వెంటనే మీకు ఒక 2 అవర్స్ 3 అవర్స్లో టెస్ట్ అయిపోతుంది. 1 పైన టెస్ట్ అయిపోయింది అనుకుందాం, 1 to 2 కానీ 2 to 3 కానీ గ్యాప్ తీసుకోండి, 3 వరకు గ్యాప్ తీసుకోండి, లేదా 4 వరకు గ్యాప్ తీసుకోండి. 4 నుంచి ఏం చేస్తారంటే ఆ టెస్ట్ అనాలిసిస్ స్టార్ట్ చేసుకోండి. ఒక 2-3 అవర్స్లో టెస్ట్ అనాలిసిస్ అవుతుంది. అంటే మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, ఆ మిస్టేక్స్ ఎందుకు జరిగినాయి అంటే అది టెస్ట్ సిరీస్ ఎలా అనలైజ్ చేయాలో అనే వీడియోలో నేను ఇంకా క్లియారిటీగా చెప్తాను. సో టెస్ట్ సిరీస్ అనలైజ్ ఒక 3-4 అవర్స్లో మీరు అనలైజ్ చేసుకొని మరి నైట్ ఒక పడుకునే ముందు ఒక 1 అవర్ ప్రీవియస్ బిట్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళండి.
రైట్. ఇది సిలబస్ అయిపోయిన వాళ్ళు ఈ 25 డేస్కి చేయాల్సినది. రైట్, ఇది మీరు చేయాల్సింది. మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్టీపీ రూల్, రివిజన్, టెస్ట్ సిరీస్, ప్రీవియస్ బిట్స్. ఆర్టీపీ, రైట్, రివిజన్, టెస్ట్ సిరీస్, ప్రీవియస్ బిట్స్, ఇంతే చాలు. ఈ 25 డేస్ మీరు కరెక్ట్ ఎఫెక్టివ్గా మీరు చేసినారు అంటే యూ విల్ షూర్లీ బీ అండర్ టాప్ 10 ఫర్ షూర్. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. దీంతో పాటు రివిజన్ అని చెప్పాను కదా అని చెప్పేసి ఓన్లీ రివిజన్ అంటే కోర్ సబ్జెక్ట్ మాత్రమే కాదు, మ్యాథ్స్ మీరు రెగ్యులర్గా చేసుకుంటూ రావాలి. కెమిస్ట్రీ నేను చెప్పేసాను, 1 డేలో మీరు కెమిస్ట్రీ పెట్టేసుకొని కెమిస్ట్రీ మొత్తం సెట్ చేసుకోండి. ప్రీవియస్ బిట్స్ అయితేనేమి, మొత్తం సిలబస్ అయితేనేమి కెమిస్ట్రీ సెట్ చేసుకోండి. ప్యారల్గా ఫిజిక్స్ మాత్రం వీకెండ్స్కి పెట్టుకుంటారండి. అది ఎలా అంటే వీకెండ్ పార్టీ లెక్క పెట్టుకోండి. ఫిజిక్స్ని ఎంజాయ్ చేయండి. సాటర్డే సండే మీరు ఫిజిక్స్ చేసుకుంటూ రావండి. అలా చేసుకుంటూ వచ్చినట్టే ఆల్మోస్ట్ 7 యూనిట్స్ ఫటాఫటా అయిపోతాయి. ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, త్వరగానే అయిపోతుంది. మీరు చేయాల్సింది రివిజనే కదా, సిలబస్ అయిపోయింది కాబట్టి మీరు చేయాల్సింది రివిజనే కాబట్టి మీరు చేయండి. అట్లీస్ట్ మీరు పర్ డే ఒక 6 అవర్స్ ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకున్నారు. ఈ రోజు నుంచి 6 అవర్స్ మీరు ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకున్నారు 25 డేస్. నెక్స్ట్ 25 డేస్ అంటే పక్కాగా మీ ర్యాంక్ ఎంతలో ఉంటుంది అంటే టాప్ 1 to 10 లోపల ఉంటుంది. 1 to 10 లోపల. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీ పర్టికులర్ నేమ్, సరే సో అండ్ సో సమ్ XYZ ఫస్ట్ ర్యాంకర్ TSE సెట్, మీ ఫోటో ప్లస్ సమ్ XYZ మీ నేమ్, ఫస్ట్ ర్యాంకర్ తెలంగాణ ఈసెట్ 21. ఇలా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇలా మిమ్మల్ని మీరు చూసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే ఈ ప్లాన్ని మాత్రం ఎఫెక్టివ్గా అలానే ఫాలో అవ్వండి. రైట్, ఇది నేను సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళకి మేము ప్లాన్ చేసింది. ఇలానే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా షార్ట్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి, మంచి స్కోర్ వస్తుంది. ఫర్ షూర్ యూ విల్ బి అండర్ టాప్ 10. రైట్, నౌ ఇప్పుడు మనము పార్ట్ ఆఫ్ ద సిలబస్ అయిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి పార్ట్ ఆఫ్ సిలబస్ డన్, అంటే టోటల్ సిలబస్ ఎంపీసీ ప్లస్ మీ రెస్పెక్టివ్ కోర్ బ్రాంచ్లో 100% గాను 100% ఆఫ్ ద సిలబస్కి గాను 10% కానీ 20% కానీ 30% కానీ అలా అయిపోయిన వాళ్ళ గురించి కంటే ముందు వీళ్ళలో మళ్ళీ సబ్ కేటగిరీ చేసుకోవచ్చు. గ్రేటర్ దాన్ 50, లెస్ దాన్ 50 అనే కేటగిరీ. గ్రేటర్ దాన్ 50 గురించి మాట్లాడదాం. గ్రేటర్ దాన్ 50% ఆఫ్ టోటల్ సిలబస్ అయిపోయిన వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడదాం. వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ టైం ఎంత ఉంది, 25 డేస్ ఉంది. 25 డేస్లో 50% ఆఫ్ ద సిలబస్ వీళ్ళు అయిపోగొట్టగలరా? అయిపోగొట్టలేరు. మోస్ట్ ప్రాబబ్లీ అయిపోగొట్టలేరు. ఎందుకు అంటే సిలబస్ అయిపోగొట్టాలి, అడిషనల్గా వీళ్ళు మళ్ళీ ఏం చేయాలి, ఆర్టీపీ ఫాలో కావాలి, అంటే రివిజన్, టెస్ట్ సిరీస్, ప్రీవియస్ బిట్లు ఇవి చేసుకుంటూ రావాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ సిలబస్ అయితే దే క్యాన్ బ్రింగ్ అప్ టు 85 to 90 వరకు 90% ఆఫ్ సిలబస్ అయిపోగొట్టగలరేమో ఈ 25 డేస్ని. బియాండ్ దట్ 100% అయితే షార్ట్గా అయిపోదు. అన్లెస్ ఎప్పుడు అయిపో ఛాన్సెస్ ఉన్నాయి అంటే వాళ్ళు లెఫ్ట్ చేసిన సిలబస్, అంటే వాళ్ళు లెఫ్ట్ చేసిన టాపిక్స్ అన్ని చిన్న సబ్జెక్టులు అయితే తప్ప, చిన్న సబ్జెక్టులు అయ్యి వాళ్ళకి ఆల్రెడీ దాని మీద ఐడియా ఉంటే దే క్యాన్ వైండ్ ఇట్ ఇన్ 7 days అరౌండ్. ఒక 1 weekలో వాళ్ళకు ముందే ఆ సబ్జెక్ట్ ఐడియా ఉంది అంటే, ఆ 50% ఆఫ్ ద సబ్జెక్ట్స్ అన్నీ ఐడియా ఉంది అంటే కనుక దే క్యాన్ ఈజీలీ వైండ్ అప్. అలాంటి కేస్ డిఫరెంట్. బట్ మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు అవ్వదు అనే అనుకుందాం. అవ్వదు అనే కేసులోనే అనుకుందాం. ఎందుకంటే పాజిటివ్కి వెళ్ళే కంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకుందాం, నెగిటివ్లోంచి పాజిటివ్ రాబడదాం. నా 25 డేస్లో వీళ్ళు చేయాల్సింది, వీళ్ళు అట్లీస్ట్ 8 hours వర్క్ చేయాలి. పర్ డే 8 to 9 hours వర్క్ చేయాలి. ఎలా ఫస్ట్ పాయింట్, వీళ్ళు చేయాల్సింది కోర్ 4 hours కోర్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ మ్యాథ్స్ 2 hours మ్యాథ్స్ సెట్ చేసుకోవాలి. రైట్, ప్రీవియస్ బిట్స్ 1 hour. ఇప్పుడు ఇంకొక 2 hours ఉంది కదా, ఇంకొక 2 hours. ఈ 2 hours ఎలా ప్లాన్ చేద్దాం చూపిస్తాను. 2 hours. రైట్, సో 8 to 9 hours ఇలా స్ప్లిట్ చేసుకున్నాం. ఎలా,
కోర్ అంటే ఇప్పుడు కోర్ అంటే కోర్ అనే అని కాదు, అంటే మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనుకోండి, రిమైనింగ్ సిలబస్ అనుకోండి. ఈ 4 hours స్పాన్లో మీరు ఏం చేయాలంటే, మీరు ఇంతవరకు వదిలేసిన 50% ఉంటుంది కదా, ఆ 50%ని టచ్ చేయడానికి ట్రై చేయాలి ఈ 4 hours. ఎన్ని మ్యాక్సిమం అవర్స్, ఐ మీన్ ఈ 4 hours మీరు ఇంకా పెంచుకుంటా అన్నా కూడా దట్ విల్ బి ద బెస్ట్ యాక్చువల్లీ. ఇంకా మంచిగా సెట్ అవుతుంది. అంటే మీరు 10 hours, 12 hours, 11 hours దాకా తీసుకెళ్ళినా మంచి, ఐ మీన్ ఇక్కడ మీరు 5 hours తీసుకెళ్ళారంటే మీ 50% ఆఫ్ ద రిమైనింగ్ సిలబస్ కూడా ఇంకా తొందరగా వైండ్ అప్ అవుతుంది. 1 week అంటే ఇంకా తొందరగా వైండ్ అప్ అయిపోతుంది. ఎందుకంటే త్వరగా మీకు ఆల్రెడీ అలవాటు అయిన సిలబస్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఈసెట్ ఎగ్జామ్లో ఏదో కొత్త టాపిక్ ఏమి, ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్లో మీకు సివిల్ క్వశ్చన్స్ ఏమి అడగరు కదా, అడిగేది ఏమడుగుతారు, 100కు 100 క్వశ్చన్లు సివిలే అడగరు, ఎలక్ట్రికలే అడుగుతారు. సివిల్ అడిగే స్కోప్ లేదు. ఎలక్ట్రికల్ వాళ్ళకి సివిల్ అడగరు కదా, మెకానికల్ అడగరు. అడిగితే ఏం అడగాలి, ఎలక్ట్రికల్లోంచే అడగాలి. అలానే సివిల్ వాళ్ళకి ఏమడుగుతారు, సివిలే అడుగుతారు, మెకానికల్ అడగరు, ఎలక్ట్రికల్ అడగరు, లేదా కంప్యూటర్ సైన్స్ అడగరు, అస్సలకే అడగరు. సో మీ బ్రాంచ్, మీరు ఆల్రెడీ 3 years ట్రావెల్ చేసిన బ్రాంచ్లోనే మళ్ళీ మీరు జస్ట్ ఏం చేస్తారు, మీరు 3 years చదివిన సబ్జెక్ట్స్ అన్నింటినీ ఒక్కసారి, ఎలా అంటే అకాడమిక్ 6 monthsలో చదివేది మీరు 6 daysలో చదువుతారు అంతే. 6 monthsలో చదివేది 6 hoursలో కానీ లేదా 6 daysలో కానీ చదివేస్తారు అంతే. అంతకుమించి ఇంకేం తేడా లేదు. అక్కడికంటే ఇక్కడే ఎక్కువ నేర్చుకుంటారు చెప్పాలంటే. అకాడమిక్లో నేర్చుకునే 4 పాయింట్ల కంటే ఇక్కడ 10 పాయింట్లు నేర్చుకుంటారు. తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకుంటారు. కాంపిటేటివ్ అందుకే చాలా ఇంపార్టెంట్. రైట్, సరే. రిమైనింగ్ సిలబస్ని 4 hours, ఫస్ట్ 4 hours మీరు ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం నన్ను అడిగితే ఇంకో 1 hour పెంచుకున్నా పర్లేదండి. ఇంకో 1 hour పెంచుకోండి, మీ ఇష్టం అది. మీకు మేము జనరల్గా చెప్తున్నది, మా ఉద్దేశము టాప్ 20లో టాప్ 30లో రావాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాం. రైట్, మంచి ర్యాంక్ రావాలి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బిలో 1000 ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే మీకు తెలుసు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అన్ని బ్రాంచెస్ని కలిపి ఇస్తారు. సో 1000 తేవడం అనేది కూడా అంత ఈజీ వర్క్ అయితే కాదు, అంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో మీ మీద కొంచెం బర్డెన్ అయితే ఉంది. రైట్, సో దానికోసం ఒక్క 1 month, 25 days అంటే 1 month కూడా కాదు, less than 1 month, ఒక్క 1 month మీరు మనది కాదు అనుకున్నారు అంటే కంప్లీట్గా సెట్ అయిపోతుంది కదా. రైట్, సో రిమైనింగ్ సిలబస్ 4 hours ప్లాన్ చేయండి, వైండప్ చేయడానికి ట్రై చేయండి. 4 hours తర్వాత మ్యాథ్స్, డైలీ మ్యాథమెటిక్స్ పెట్టుకోండి. డైలీ మ్యాథమెటిక్స్ నేను ఇది ముగ్గురికి మళ్ళీ చెప్తున్నాను, ఐ మీన్ 3 categories ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. 3 categories ఉన్న వాళ్ళకి పక్కా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మ్యాథమెటిక్స్ డైలీ 2 hours ప్రాక్టీస్ చేయండి, పక్కా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే మ్యాథమెటిక్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ ఎగ్జామ్లోకి వచ్చేసరికి స్పీడ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల స్పీడ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఒక ప్రాబ్లం చూసినారంటే మీకు ఇమ్మీడియట్ ఐడియా వస్తుంది. అలా కాకుండా మీరు జస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఏమంటారు, ఒక మోడల్ చూసేసి వదిలేసి మళ్ళీ డైరెక్ట్ ఎగ్జామ్లోకి పోయినారంటే అక్కడ మీకు ఫస్ట్ ఐడియా రావాలి, ఎలా సాల్వ్ చేయాలా అని చెప్పేసి ఐడియా రావాలి. ఐడియా అంత ఈజీగా రాదు, టైం తినేస్తుంది, టైం కన్జ్యూమ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో నా సజెషన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నా సజెషన్ ఏంటంటే, ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు కెమిస్ట్రీకి అయితే నేను 3 category వాళ్ళకి కెమిస్ట్రీ ఒకటే చెప్తున్నాను. మోస్ట్లీ మీరు డిపెండ్ అవ్వాల్సింది ప్రీవియస్ బిట్స్ మీదే కెమిస్ట్రీ వరకు. ఎందుకంటే కెమిస్ట్రీ ఎంత టఫ్గా అడిగేకి స్కోప్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అడుగుతారంటే ఎక్కడ అడిగే స్కోప్ ఉంది కెమిస్ట్రీలో? మోస్ట్ ప్రాబబ్లీ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ అడిగితే మొలారిటీ లేదా నార్మాలిటీ, మొలాలిటీ, ఇక్కడ ఈ 3, లేదంటే ఇంకా పీహెచ్, అంతే నాకు తెలిసినంత వరకు ఇంతే. అయానిక్ ప్రోడక్ట్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయానిక్ ప్రోడక్ట్ అదేం పెద్ద విషయం కాదు. నెక్స్ట్ అటు వెళ్తే ఇంకా ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈజీనే. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఐ మీన్ ఫారడేస్ రూల్స్ మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయి, పాలిమర్స్లో అడగరు, కరోజన్లో అడగరు, వాటర్ టెక్నాలజీలో అడగరు, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో అడగరు, ఫ్యూయల్స్లో అడగరు, ఇంకేం లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ప్రాబ్లమ్స్ ఉన్న జోన్స్ చాలా తక్కువ ఉన్నాయి కెమిస్ట్రీలో. మోస్ట్లీ థియరీ ఎక్కువ ఉంది. సో థియరీ వాళ్ళకైనా కష్టమే. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మీదే రిలై అవుతారు, వాళ్ళు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మీదే డిపెండ్ అవుతారు. సో మీరేం చేస్తారంటే ఒక 6-7 years ఏపీ ప్లస్ తెలంగాణ ప్రతి పేపర్లో కెమిస్ట్రీ క్వశ్చన్స్ అన్నీ మీరు ఎలా అంటే ఆల్మోస్ట్ ఎలా ఆ క్వశ్చన్ని చూసినప్పుడే ఇన్స్టెంట్గా ఆన్సర్ వచ్చేటట్టు అలా చూడండి, అలా ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాబ్లం కెమిస్ట్రీ మాత్రం, మ్యాథమెటిక్స్ కాదు, కెమిస్ట్రీ చెప్తున్నా. మ్యాథమెటిక్స్ కూడా ప్రీవియస్ బిట్ ప్రాక్టీస్ చేయాల్సిందే. బట్ కెమిస్ట్రీకి నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే అవుట్ ఆఫ్ 23 క్వశ్చన్స్ మాత్రం పక్కా ప్రీవియస్ క్వశ్చన్సే ఉంటాయి. షూర్గా 23 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్సే ఉంటాయి.
25 కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి, మనం చెప్పలేము. బట్ ఆ 24-25 బిట్స్ ఎక్కడ వచ్చేసి 10 years బ్యాకో 12 years బ్యాకో ఇస్తారు అంతే, అంతకుమించి ఇంకేముండదు. మోస్ట్ ప్రాబబ్లీ నెంబర్ మారుస్తారు అంతే. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఇచ్చున్న ప్రాబ్లమ్స్లో వాల్యూస్ మారుస్తారు, వాల్యూమ్. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో ఎప్పుడైనా మొలారిటీ కనుక్కోమని ఒక క్వశ్చన్ ఇస్తారు, వాల్యూమ్ ఎక్సెట్రా అని ఇచ్చేసి మొలారిటీ కనుక్కోమని ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మొలారిటీ కూడా ఇచ్చేసి వాల్యూమ్ కనుక్కోమంటారు అంతే, అంతకుమించి చేంజెస్ ఏమి ఉండవు. సేమ్ మీకు కాన్సెప్ట్ తెలిసింది, ప్రాబ్లమ్స్ అడిగే చోట మీకు కాన్సెప్ట్ ఐడియా. ఇప్పుడు మొలారిటీ అంటే మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంది అంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో ఈజీగా మీరు ఎలా ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు అంతే కదా. ఇప్పుడు పిహెచ్ వాల్యూ అయినా సరే, పిహెచ్ వాల్యూ మనం ఏం చెప్తాము, పిహెచ్ వాల్యూ మనకు డెఫినేషన్ తెలుసు. పిహెచ్ వాల్యూ నుంచి పిహెచ్ వాల్యూ అయినా అడగొచ్చు, లేదా H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అయినా అడగొచ్చు అంతే. ఎలా అయినా అడగొచ్చు, ఎలా అడుగుతూనే ఉంది, ఎలా అయినా అడిగే స్కోప్ ఉంది. సో మీరు జస్ట్ మీకు ఆ కాన్సెప్ట్ ఐడియా పెట్టుకోండి. నేను చెప్తున్నాను అదే, ప్రాబ్లమ్స్ అడిగే చోట కాన్సెప్ట్ ఐడియా పెట్టుకోండి. ఎలా అడిగినా సాల్వ్ చేసేటట్టు ప్రాబ్లమ్స్ ఒక 4-5 ఎక్కువైనా పర్లేదు, టైం తీసుకున్నా ప్రాక్టీస్ చేయండి కెమిస్ట్రీలో మాత్రం. రైట్. ఫిజిక్స్కి వచ్చేసరికి, ఫిజిక్స్ నేను చెప్పాలనుకుంది, ఫిజిక్స్ అయితే ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, కైనమెటిక్స్, ఫ్రిక్షన్, తర్వాత హీట్ అండ్ థర్మోడైనమిక్స్, సౌండ్, సింపుల్ హార్మోనిక్ మోషన్, మోడర్న్ ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ అడిగే అంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అడిగే స్కోప్ లేదు. అడిగితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ పవర్ ఎనర్జీ, ఇంకో టాపిక్ మర్చిపోయాను. సో ఇక్కడ అడిగే స్కోప్, హై స్కోప్, డిఫరెంట్ కేసెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగే స్కోప్ అనేది ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ దగ్గర అడిగే స్కోప్ ఉంది. నెక్స్ట్ వెళ్తే కనుక కైనమెటిక్స్లో అడిగే స్కోప్ ఉంది. నెక్స్ట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నా, వర్క్ పవర్ ఎనర్జీ. ఈ మూడిట్లో కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మిగతావన్నీ కొంచెం నార్మల్ కేసే. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. వీటిలో ఉన్న ప్రాబ్లమ్స్ మోస్ట్లీ కైనమెటిక్స్ మీద చాలా డిఫరెంట్ కేసెస్ ప్రాబ్లమ్స్ ఫామ్ చేయొచ్చు. సో ఏం చేస్తారంటే అలాంటి ఇప్పుడు చెప్పిన టాపిక్స్లో ఎలిమెంట్ ఆఫ్ వెక్టర్స్ కానీ, కైనమెటిక్స్ కానీ, వర్క్ పవర్ ఎనర్జీ కానీ, వీటిలో ఉన్న ప్రాబ్లమ్ సెట్స్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. థియరీ చూడాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. బట్ ప్రాబ్లమ్ సెట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి చేయండి. ఎందుకంటే స్కోరింగ్ థియరీ అయినా ఒకటి 2 ఆప్షన్లు తేడా ఉన్నా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. బట్ ప్రాబ్లం నో వే, ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేసినారంటే, ఖచ్చితంగా మీరు కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయినారు అంటే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. సో మీరు దాని గురించి ఏం భయపడదు. ప్రాబ్లమ్ సెట్స్ ఇప్పుడు చెప్పిన 3 టాపిక్స్ గురించి మంచిగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఫిజిక్స్ మీరు కూడా సాటర్డే సండేనే పెట్టేసుకోండి. సాటర్డే సండే ఫుల్ డే పెట్టేసుకోండి. మీరు కోర్లు గట్రా మీరు ఇప్పుడు చేయడం రిమైనింగ్ సిలబస్లోకి, ఒకవేళ ఫిజిక్స్ కూడా రిమైనింగ్ సిలబస్లోనే ఉంది అంటే ఒక 2 days 3 days ఫిజిక్స్ అలాట్ చేసుకోండి. వీక్లో ఒక 2 days 3 days ఫిజిక్స్ అలాట్ చేసుకొని ఉన్న పోర్షన్ అంతా వైండప్ చేసేయండి. టైం తక్కువ ఉందండి అంతే, టైం తక్కువ ఉంది కాబట్టి మనము ఉన్న టైంలోనే మనం ఎఫెక్టివ్ యూటిలైజ్ చేయాలని చెప్పేసి ఆలోచించాలి అంతే. సో అంటే ఫిజిక్స్ 12 hours 13 hours సరిపోతాయా అంటే సరిపోవు, ఆబ్వియస్గా సరిపోవు. ఇప్పుడు ఏమంటారు, ఫిజిక్స్కి ఒక 100 గంటలు ఇచ్చినా 100 hours ఇచ్చినా ఇంకా వస్తూనే ఉంటుంది ఫిజిక్స్. సో ప్రిపేర్ అయ్యే 12 hours అయినా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్తున్నాను. 100 hours ఇచ్చినా సరిపోవు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసినాం. కాబట్టి ఇప్పుడు ఎంత టైం ఇచ్చినా మన చేతిలో 100 hours ఫిజిక్స్ మాత్రమే మనం 100 hours వదిలేసి ఫిజిక్స్ ప్రిపేర్ అయినామంటే మిగతా సబ్జెక్టులు మనం ఇబ్బంది పడాలి. సో అలాంటి కేసు చేయొద్దండి. మోస్ట్ ప్రాబబ్లీ మినిమైజ్ చేయండి. ఫిజిక్స్ అయినా కూడా మీరేం నెక్స్ట్ బీటెక్ వెళ్ళిన తర్వాత అదేం యూజ్ లేదు. బీటెక్ వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ మీ కోర్తో యూజ్ ఉంటుంది, ప్లస్ మ్యాథమెటిక్స్తో కొన్ని పార్ట్స్లో యూజ్ ఉంటుంది. అంతే తప్పించి ఫిజిక్స్తో కానీ కెమిస్ట్రీతో కానీ అంత ఏం అవసరం లేదు. సో వాటిని స్కోరింగ్ కోసం ఆలోచించండి. అంటే ప్రీవియస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడము, ప్లస్ ఫిజిక్స్లో చెప్పిన టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం. ఇలా చేయడం వల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ 50 marks ఉంటాయి. ఆ 50 marksలో అట్లీస్ట్ మీరు ఒక 30+ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 30+. కెమిస్ట్రీలో మీరు ఈజీగా, నాకు తెలిసినంత వరకు యావరేజ్ స్టూడెంట్ అయినా 20 తెచ్చుకోవచ్చు ఈజీగా. యావరేజ్ స్టూడెంట్ అయినా, మేము యావరేజ్ అని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళైనా 20 తెచ్చుకోవచ్చు. ఎప్పుడు అంటే ప్రీవియస్ క్వశ్చన్లు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినప్పుడు. రైట్. ఇది మన పార్ట్ ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళ గురించి. ఇలానే ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఇదే విధంగా ఫాస్ట్గా వైండప్ చేయడానికి ట్రై చేయండి. మనకు టైం లేదు కాబట్టి, టైం ఉంటే ఇంకో విధంగా చెప్పుండే వాళ్ళం, బట్ టైం లేదు కాబట్టి డైలీ 4 hours లెక్క
మనము స్పెండ్ చేసుకోవాలి. ఒక 20 డేస్ లోపల 4 అవర్స్ అంటే 80 అవర్స్ అవుతుంది అప్రాక్సిమేట్గా. ఆ 80 అవర్స్లో మీ సిలబస్, మిగతా సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి. ఇంకొక పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ రెఫరెన్స్ చూడండి ఒకసారి. ప్రీవియస్ క్వశ్చన్స్ రెఫరెన్స్ చూసి మీరు ఈ పర్టికులర్ టాపిక్లో క్వశ్చన్ అడిగే స్కోప్ ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒక అనాలిసిస్లోకి తెచ్చుకోవాలి. అంటే మీ మిగిలిపోయిన పోర్షన్ గురించి చెప్తున్నా. మీ మిగిలిపోయిన పోర్షన్లో మీరు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ టాపిక్ చూసేసి ఈ పర్టికులర్ టాపిక్లో క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉందా లేదా ప్రాబ్లం అడగడానికి స్కోప్ ఉందా, థియరీనా ప్రాబ్లమా ఆలోచించండి. లేదు అసలు ఇప్పటి వరకు దీంట్లో అసలు క్వశ్చనే అడగలేదు, జస్ట్ పైన ఒక 2-3 లైన్లు చదివేయండి. 2-3 లైన్లు చదివేసి దాన్ని పక్కకు పెట్టేసేయండి. అలా కాకుండా కొన్ని టాపిక్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్లో రెగ్యులర్గా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి, వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేయండి. థియరీ అయినా కానీ ప్రాబ్లం అయినా కానీ. ఒకవేళ ప్రాబ్లం అడిగేటట్టు ఉంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ తీసుకుంటారు, ఒక పర్టికులర్ టాపిక్లో ప్రాబ్లం అడిగే స్కోప్ ఉంది, ఎలా అడగవచ్చు మీరే ఫ్రేమ్ చేయండి, మీరే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోండి. వాడు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ రెఫరెన్స్ పెట్టుకొని, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మొలారిటీ అయితే ఇప్పుడు ఎట్లా వాల్యూమ్ అవన్నీ ఇచ్చేసి, గ్రామ్ ఈక్వలెంట్ ఇవన్నీ ఇచ్చేసి వాడు ఏమంటారు సింపుల్గా మొలారిటీ అనుకోండి. దీంట్లో ఇంకో విధంగా ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, అన్నీ ఇచ్చేసి వాల్యూమ్ అనుకోమని చెప్పేసి అడగచ్చు, లేదా గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అనుకోమని చెప్పేసి అడగచ్చు. అలా ఏదైనా కానీ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అని చెప్పేసి చేస్తారు కదా, అదైనా అడగచ్చు. దాంట్లో ఏమిటి, ఏదైనా అడిగేకి స్కోప్ ఉంది. సో అలా క్వశ్చన్ ఫ్రేమ్ మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఆన్సర్ సాల్వ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా ప్రాక్టీస్ చేసినట్టే దట్ విల్ బి ద ఎఫెక్టివ్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్, రైట్. ఇది పార్ట్ ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయ్యే వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తున్న ప్రిపరేషన్ స్ట్రాటజీ. నెక్స్ట్ మనము అసలు సిలబస్ అసలు స్టార్ట్ చేయని బ్యాచ్ వాళ్ళ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ సిలబస్ నాట్ ఎట్ స్టార్టెడ్ బ్యాచ్. సిలబస్ నాట్ ఎట్ స్టార్టెడ్ బ్యాచ్ గురించి మాట్లాడితే మీరు ఆబ్వియస్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, టాప్ 10లో కానీ టాప్ 5లో కానీ ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకటి ఎక్స్ట్రా ఎఫర్ట్ కాదు, డబుల్ ఎఫర్ట్ చేయాలి. అంటే పాసిబుల్ కాదా అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి, 5% పాసిబిలిటీ. ఎందుకంటే మీ 3 ఇయర్స్లో మీరు చూసిన సిలబసే కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, నాకు సిలబస్ మీద మొత్తం ఐడియా ఉంది, నేను ఫస్ట్ నుంచి చదువుతున్నాను, నాకు మంచి గ్రిప్ ఉంది సిలబస్ మీద అంటే ఈ 25 డేస్ అనేది మీరు సిలబస్ స్టార్ట్ చేయకుండా మంచి ర్యాంక్ తెచ్చి పెడుతుంది, నో ప్రాబ్లం. మీరు దీన్ని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసినారు అంటే ఫర్ షూర్ మంచి ర్యాంక్ వస్తుంది. బట్ నాకు అసలు సిలబస్ ఐడియా లేదు, ఇంకా ఏమంటారు నేను యావరేజ్ బిలో యావరేజ్ అని చెప్పేసి మీరు కేటగిరీస్ డివైడ్ చేసుకుంటారు కదా, నేను అంత తక్కువ ఉంది సో నా వల్ల కాదు అనుకున్న వాళ్ళకు మాత్రం నేను చెప్పాలనుకుంది అయితే ఒకటే, మీరు ఫాలో కావాల్సింది ఏంటంటే ఈ టైంలో మీరు కాన్సెప్ట్ నేర్చుకోలేరు. ఫస్ట్ పాయింట్ అంటే ఇప్పుడు నేను కాన్సెప్ట్ని ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్లో ఫస్ట్ ఇన్స్టాంటేనియస్ రిలే అని ఉంది, లేదా ఓవర్ కరెంట్ రిలే, డైరెక్షనల్ ఓవర్ కరెంట్ రిలే, నాన్ డైరెక్షనల్ ఓవర్ కరెంట్ రిలే, ఇలా కరెంట్ రిలే, ఓవర్ కరెంట్ రిలేస్ ఉన్నాయి. ఇలా ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసినప్పుడే మీరు ఏంటంటే దీని కాన్సెప్ట్ మీకు తెలియదు. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మీరు నేర్చుకుందామన్నా అంత టైం లేదు, ఇక్కడే మీరు అయిపోతారు, స్టక్అప్ అయిపోతారు. ఇక్కడ మీరు మళ్ళీ కాన్సెప్ట్ తెలుసుకోవాలి, దీని మీద బిట్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారో తెలియాలి, ఇవన్నీ మీకు తెలియాలి. సో ఇక్కడే స్టక్అప్ అయిపోయినా అంటే ప్రొటెక్షన్లో మీరు స్టక్అప్ అయిపోతారు, పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్లో. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. అలా కాకుండా మనం వీళ్ళకి ఏం చేద్దామంటే మనం ఒక డిఫరెంట్ ప్లాన్ చూపిద్దాం వీళ్ళకి. మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏదో ఒక టెస్ట్ సిరీస్ కొనేయండి. నేను మరీ చెప్తున్నాను, ఏదో ఒక టెస్ట్ సిరీస్, ఆ టెస్ట్ సిరీస్లో మిస్టేక్స్ అనేవి ఉండకూడదు. మిస్టేక్స్ ఉన్నా 1-2 యాక్సెప్టెడ్, ఎందుకంటే మనము హ్యూమన్సే, ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా హ్యూమన్సే కాబట్టి హ్యూమన్ మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. 1-2 మిస్టేక్స్ ఉంటే పర్లేదు, అంతకు మించి మీరు అంటే టెస్ట్ సిరీస్ మొత్తం మిస్టేక్సే ఉన్న టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అయితే కొనొద్దు. మీరు మార్కెట్లో మంచి టెస్ట్ సిరీస్ ఏదో ఒకటి చూసి టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయండి. ఫస్ట్ పాయింట్ మంచి టెస్ట్ సిరీస్ అంటే మంచి రిలయబుల్ ఉన్న క్వశ్చన్స్, అంటే ఎలా క్వాలిటీ ఉన్న క్వశ్చన్స్, మంచి క్వాలిటీ ఉండి మీకు ఈ సెట్కి హెల్ప్ అవుతాయి అనిపించిన క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయండి. ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలి అంటే పర్చేస్ టెస్ట్ సిరీస్, పర్చేస్ బెస్ట్ టెస్ట్ సిరీస్. మంచి టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయాలి ఫస్ట్ పాయింట్. అలాంగ్ మీరు ఏం చేయాలంటే గ్యాదర్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, గ్యాదర్ అట్లీస్ట్ 10
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏపీ ఒక 10, తెలంగాణ ఒక 10. ఏపీ ఒక 10, తెలంగాణ ఒక 10 అప్రాక్సిమేట్. సారీ, తెలంగాణ లేవు కదా, సో నో ప్రాబ్లం. తెలంగాణ ఎన్ని ఉంటే అన్ని, ఎన్ని ఉంటే తెలంగాణ లాస్ట్ ఎప్పుడు ఎన్ని ఉంటే అన్ని తెలంగాణవి. ఏపీ వచ్చేసి అట్లీస్ట్ ఒక 10 years, ప్రీవియస్ 10 years, లేదా 2011 కానీ 2012 కానీ అప్పటి నుంచి ప్లస్ తెలంగాణ ఎప్పుడు ఎన్ని అయితే అన్ని, వాట్ ఎవర్ 6 కానీ 7 కానీ ఎన్ని ఉంటాయి అన్ని. రైట్, ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ చేతిలో ఏమున్నాయంటే ఒక టెస్ట్ సిరీస్ ఉంది ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. మీరు దీన్ని ఎలా ప్లాన్ చేయాలి? 25 days ఉన్నాయి మీ చేతిలో. 25 daysలో మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ పాయింట్ క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇప్పుడు ఇంతసేపు చెప్పిన లాస్ట్ 2 categories చెప్పినారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ కాన్సెప్ట్ చూస్తున్నారు, కాన్సెప్ట్ చూసిన తర్వాత వాళ్ళు క్వశ్చన్స్లోకి వెళ్తున్నారు. కానీ మీరు ఆ పని చేయట్లేదు, సిటీక్యూ ఫాలో అవుతున్నారు. ఏం ప్రాసెస్, దీన్ని ఏమంటారంటే సిటీక్యూ. ఇది మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సిటీక్యూ అంటే కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్. ఈ మెథడ్ మీరు ఫాలో అవబోతున్నారు. నెక్స్ట్ 25 days మీరు ఏం ఫాలో అవబోతున్నారు అంటే సిటీక్యూ, కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్. అసలు ఏంది కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్? కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ అంటే మీరు టెస్ట్ సిరీస్ తీసుకుంటారు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటారు, ఒక క్వశ్చన్ చూస్తారు, ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు టెస్ట్ సిరీస్ అయితే అటెంప్ట్ చేసుకుంటూ డైలీ అట్లీస్ట్ ఒక టెస్ట్, లేదా 3 days ఒకసారి ఒక టెస్ట్, 2 days ఒకసారి ఒక టెస్ట్. అంటే అప్రాక్సిమేట్గా రఫ్ ఇక్కడ మీరు ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు? 25 days కదా, ఒక 12 tests అటెంప్ట్ చేయొచ్చు. డే బై డే లెక్క 12 tests అటెంప్ట్ చేయొచ్చు. 12 tests అటెంప్ట్ అంటే ఒక నిమిషం, 12 tests డే బై డే అంటే ఈ రోజు రాసిన తర్వాత మళ్ళీ రేపు రాయకుండా ఎల్లుండి రాస్తాం అలా. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఏం టెస్ట్ సిరీస్ తీసుకుంటారు, ఒక టెస్ట్ అటెంప్ట్ చేస్తారు. 1 hour కానీ 1.5 hours, 2 hours కానీ 3 hours కానీ ఎంత టైం ఉంటే అంత డ్యూరేషన్ టెస్ట్ అటెంప్ట్ చేస్తారు. అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, నార్మల్ వాళ్ళు ఏం చేస్తారు, 2 hours 1.5 hours టెస్ట్ సిరీస్ అనలైజ్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు 50 marks క్వశ్చన్ పేపర్ ఉంది. 50 marks పేపర్ ఒకవేళ ఎగ్జామ్ రాసుంటే, వాళ్ళు ఒకవేళ టెస్ట్ రాసుంటే, వాళ్ళు అట్లీస్ట్ ఒక 25 కానీ 26 కానీ ఎన్నో ఒక 30 లోపు కరెక్ట్ పెట్టేస్తారు. మిగతా 20 తప్పైంది. ఆ 20 questions అనలైజ్ చేయడం వాళ్ళకి పెద్ద టైం పట్టదు. మహా అంటే రఫ్గా 1 hour లేదా 1.5 hours, వర్స్ట్ కేసులో 1.5 hour. కానీ మీరు ఇప్పుడు కాన్సెప్ట్ లేదు, ఇప్పుడు ఇంకా మన దగ్గర కాన్సెప్ట్ లేదు. వీళ్ళ దగ్గర కాన్సెప్ట్ ఉండింది, ఇందాక 2 categories దగ్గర కాన్సెప్ట్ ఉండింది, మన దగ్గర కాన్సెప్ట్ లేదు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ టైం అనలైజ్ చేయడానికి, టెస్ట్ సిరీస్ టైం అనలైజ్ చేసే టైం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 4 hours పెంచుకోవాలి, 3 to 4 hours. ఏం చేయాలి, టెస్ట్ ఇచ్చిన తర్వాత 3 to 4 hours అనాలిసిస్కే పెట్టుకోవాలి. ఎలా అనలైజ్ చేయాలంటే, ఇప్పుడు 50 questions ఉన్నాయి, క్వశ్చన్ 1 చూడాలి, ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ కరెక్ట్ పెట్టారా లేదా చూడాలి. కొన్ని మీరు ఒక 10-12 దాకా కరెక్ట్ పెట్టుండొచ్చు, నేను బ్లేమ్ చేయట్లేదు, మీరు ఒక 20 అయినా కరెక్ట్ పెట్టుండొచ్చు. బట్ నెక్స్ట్ 30 ఎలా అనలైజ్ చేయాలి అంటే, మీరు ఇంకా చూసిన వెంటనే ఆ క్వశ్చన్ ఇంకొకసారి చూసినారు అంటే మీకు ఇంకా మళ్ళీ లైఫ్లో మిస్టేక్స్ అయిపోతుంది. అలా అనలైజ్ చేయండి. టైం అందుకే పెంచుకోండి. టైం టెస్ట్ సిరీస్ ఏం చేస్తున్నాం, మనం టెస్ట్ సిరీస్ అనలైజ్ చేసే టైం పెంచుతున్నాం. సో 3 to 4 hours మీరు టెస్ట్ సిరీస్ అనాలిసిస్ చేస్తున్నారు పర్ డే, అంటే డే బై డే చేసుకుంటూ వస్తున్నారు కదా, అనలైజ్ చేస్తున్నారు. ఎన్ని మిస్టేక్స్ అయినా కానీ మీరు, సరే నేను ఫ్రాంక్గా ఒక మాట చెప్తున్నాను, మనము టెస్ట్లలో ఇప్పుడు 50 marks కానీ 50 out of 50 వచ్చిన వాళ్ళు ఎప్పుడు గొప్ప కాదు. ఎందుకంటే వాళ్ళకు కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదు. రైట్, అంతే కదా. 50 out of 50 వచ్చిన వాళ్ళు అనలైజ్ చేయాల్సిన పని ఏముంది. సో అనలైజ్ చేయలేదు అంటే కొత్తగా నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏమీ లేవు. బట్ ఒక్కసారి 10-20 వచ్చిన వాళ్ళకి 20 వచ్చినాయి అంటే దే హ్యావ్ 30 new things to learn. అంతే కదా, 30 కొత్త విషయాలు ఆ రోజుకి వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో ఎప్పటికైనా ఇలా నేర్చుకునే ప్రాసెస్లో ఉన్న వాళ్ళే, లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు. సో ఇలానే ఆలోచించండి. పాజిటివిటీ ఎప్పుడు దూరం చేసుకోవద్దు. అంటే మనం ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, అసలు మనకు ర్యాంక్ వస్తుందా, పాజిబుల్లా, ఇట్లాంటివన్నీ ఆలోచించద్దు. అసలు అనవసరం. అసలు మీరు వర్క్ చేస్తున్నారు, మీరు మంచి స్కోర్ తెచ్చుకోబోతున్నారు, మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది. ఇది ఒక్కటే ఆలోచించండి. రైట్, ఇప్పుడు మీరు 3 to 4 hours అనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ 2 hours 3 hours ఎగ్జామ్ రాస్తారు, నెక్స్ట్ 3 hours ఒక అనాలిసిస్ పెట్టుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే కంప్లీట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ 60% ఆఫ్ ద క్వశ్చన్స్, ఇప్పుడు ఈసెట్ 2020లో మీరు రాయబోయే 60% ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా
ఖచ్చితంగా ఏముంటాయంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఒక 3 hours 4 hours ఏం టైం పోయినా పర్లేదు, 2 hours అయినా కానీ పర్ డే మీరు టెస్ట్ ఇప్పుడు రాస్తాను. టెస్ట్ ఒకవేళ 3 hour టెస్ట్ ఉంటుంది, ఇంకా 3 hours రఫ్గా 3 hours వేసుకోండి. నెక్స్ట్ అనాలిసిస్కి 3 to 4 hours. అనాలిసిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ మీరు ఎంత స్పెండ్ చేయాలి, అప్రాక్సిమేట్ ఒక 2 hours పర్ డే, అట్లీస్ట్ ఒక 2 hours అన్న, అట్లీస్ట్ ఒక పేపర్లో హాఫ్ పైన చూసేమైనా 100 marks పైన చూసేటట్టు అన్నా మీరు ప్లాన్ చేసుకోండి. ఒక 150-140 క్వశ్చన్స్ అన్నా చూసేటట్టు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే మ్యాథమెటిక్స్ 2 hours పక్కా ప్లాన్ చేయాలి. మ్యాథమెటిక్స్ పక్కా ప్లాన్ చేసుకోవాలి. మీ స్కెడ్యూల్లో మీరు ఎగ్జామ్ రాయారో నాకు అవన్నీ తెలీదు, బట్ మ్యాథమెటిక్స్ మాత్రం మీ స్కెడ్యూల్లో ఉండాలి. నెక్స్ట్ 25 daysలో 2 hours అంటే ఎంత, 50 hours మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు. 50 hours మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే యూ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ 40 marks, నియర్లీ 40 marks మ్యాథమెటిక్స్ వస్తాయి ఫర్ షూర్. మీరు ఎఫెక్టివ్గా మంచి ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకుని మంచిగా కాన్సెప్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే యూ విల్ గెట్ 40 marks ఫర్ షూర్ వస్తాయి. 35 అన్నా వస్తాయి, మినిమం 35 to 40 రేంజ్లో పడతారు. దట్ విల్ గెట్ ఏ గుడ్ ర్యాంక్ ఫర్ యూ. ఖచ్చితంగా మంచి ర్యాంక్ తెచ్చి పెడుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ ఇచ్చేసిన రోజు ఈ పని చేస్తున్నాం. టెస్ట్ ఇవ్వని రోజు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈరోజు టెస్ట్ ఇస్తాము, రేపు టెస్ట్ ఇవ్వం కదా, మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ టెస్ట్ ఇస్తాం. సో టెస్ట్ ఇవ్వని రోజు ఏం చేయాలి అంటే, మీకు వెయిటేజ్ ఎక్కువ సబ్జెక్టులు చూస్ చేసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చేయాలి, తప్పదు. ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు ఆ రోజు ఏం చేయాలంటే కోర్లో వెయిటేజ్ ఎక్కువ ఉన్న సబ్జెక్టులు, అంటే ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రికల్ మేజర్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టులు వచ్చేసి మిషన్స్, పవర్ సిస్టమ్స్, ఇలా నెట్వర్క్స్, బేసిక్ ఎలక్ట్రికల్, ఇలా ఆర్డర్ వచ్చేసి ఇలానే ఆర్డర్ ఉంటుంది. సో మేజర్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టుల మీద మేజర్గా క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉన్న పాయింట్స్ని మీరు చూసుకొని అనలైజ్ చేసుకుంటూ రావాలి. రైట్, అర్థమైందా? ఇప్పుడు మిషన్స్ తీసుకొని దాంట్లో అడిగే స్కోప్ ఉన్న పాయింట్ ప్రీవియస్ క్వశ్చన్లో మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఎక్కడ ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు క్వశ్చన్స్ అని చెప్పేసి. సో దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఆ ఒక్కరోజు మీరు కోర్ ఒక 4 hours చూడండి. కోర్ ఒక 4 hours. నెక్స్ట్ ఫిజిక్స్ 2 hours, కెమిస్ట్రీ 2 hours, మ్యాథ్స్ 2 hours, 10 hours స్లాట్. మీకు తప్పదు, ఎందుకంటే 25 into పర్ డే మీరు 10 hours వర్క్ చేసినారంటే 250 hours మీరు కరెక్ట్గా వర్క్ చేసినారు అంటే మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బిలో 1000 రావడమే కాదు, మీరు ఆబ్వియస్గా బిలో 100 కూడా ఉంటారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది చెప్తున్నప్పుడు అంటే వీళ్ళ వ్యూస్ కోసమో ఎక్సెట్రా చెప్తున్నారు అని చెప్పేసి అనుకోవద్దు. ఇలా చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీ ఈ 250 hours వర్క్ ఎలా ఉండాలి అంటే ప్రొడక్టివ్ వర్క్. ఎలా అంటే టైం పాస్ చేసి ఏదో ఊరికే చదివేస్తామనే వర్క్ కాదు మీరు చేయాల్సింది. ప్రొడక్టివ్గా ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి, కంప్లీట్ ఎఫెక్టివ్గా. ఎంతలా ఎఫెక్టివ్ అంటే ఇంకా అస్సలు మీ ఫోకస్ అనేది ఈ 25 days ఈ సెట్ 2021 మీదే ఉండాలి. డైవర్ట్ అవ్వకూడదు. ఏ పాయింట్ వచ్చినా ఏదైనా కానీ వాట్సాప్ కాదు, ఫ్రెండ్ కాదు, రిలేషన్షిప్, వాట్ ఎవర్, ఫ్యామిలీ ఇష్యూస్ ఏమున్నా మీరు డైవర్ట్ అవ్వకూడదు. ఈ 10 hours పర్ డే అలా 250 hours మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేసినారంటే మీ బ్రాంచ్ ర్యాంక్ కాదు, మీ బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి బిలో 100 ఫర్ షూర్ ఉంటుంది, నాది గ్యారంటీ. మీరు బట్ ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయాలి, టెస్ట్ రాయాలి, టెస్ట్ అనలైజ్ చేయాలి, తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేసుకుంటూ రావాలి. ఎగ్జామ్ రాయని రోజు ఏం చేయాలి, కోర్ 4 hours ఏం చేయాలి, ఆ మేజర్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ తీసుకోవాలి. తీసుకొని అడిగే స్కోప్ ఉన్న పాయింట్స్ అన్ని ఐడియా ఉన్నవే చదువుకుంటా వెళ్ళిపోండి, అంతే. నెక్స్ట్ ఫిజిక్స్ తీసుకొని 2 hours మీకు 1-2 టాపిక్స్ ఖచ్చితంగా టఫ్ ఉంటాయి. అవి పక్కన పెట్టేసి మిగతా మీరు ఎంతైతే చదవగలరో అంతే చదవండి. ఇప్పుడు కొన్ని టాపిక్స్ మనం చేయగలము. ఇప్పుడు ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్లో బేసిక్ టాపిక్స్ ఉన్నాయి, ప్యారలల్ లైన్స్ కండిషన్, పర్పెండిక్యులర్ లైన్ కండిషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ఇలాంటివన్నా చూడండి, క్రాస్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్, ఇలాంటివన్నా చూడండి. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఈజీ. కొంచెం ఎక్కడన్నా కొంచెం టైం పడుతుంది అంటే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ దగ్గర కొంచెం టైం పడుతుంది నాకు తెలిసినంత వరకు. హీట్ అండ్ థర్మోడైనమిక్స్, నెక్స్ట్ కైనమెటిక్స్ దగ్గర కొంచెం టైం పడుతుంది. ఫ్రిక్షన్ దగ్గర కొంచెం ఎట్లా అంటే కొంతమంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి
సో అది కొంచెం టైం పడుతుంది అనుకుందాం. మిగతావన్నీ ఆల్మోస్ట్ తొందర అయిపోతాయి. సో మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసిన పాయింట్సే, ఇప్పుడు కైనమెటిక్స్ అయినా మీకు కొన్ని పాయింట్స్ తెలిసే ఉంటాయి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కానీ వర్టికలీ ప్రొజెక్టెడ్ బాడీ కాకుండా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, అది ఖచ్చితంగా అందరికీ తెలుసుకునేదే. అలాంటి టాపిక్స్ చూడండి, అలాంటి మీకు ఐడియా ఉన్న వరకే చూడండి. ఎందుకంటే ఐడియా లేని టాపిక్స్ కొన్ని ఉంటాయి, అవి ఎక్కడ వస్తాయంటే టెస్ట్ సిరీస్లో ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. టెస్ట్ సిరీస్లో ఆటోమేటిక్గా మీరు ఐడియా లేదు అనుకుంటున్నారు కదా, అవి ఆటోమేటిక్గా టెస్ట్లో ఒక్క క్వశ్చన్ అన్నా కవర్ అవుతుంది, మీరు అక్కడ అనలైజ్ చేస్తారు. సో తెలిసిన టాపిక్ ఇక్కడ అనలైజ్ చేస్తున్నారు, ప్యారలల్ మీకు అక్కడ కూడా అంటే తెలిసిన టాపిక్ని మీరు 2 times అనలైజ్ చేస్తున్నారు. ఒకటి మీరు మామూలు చదివేటప్పుడు అనలైజ్ చేస్తున్నారు, తర్వాత టెస్ట్లో ఖచ్చితంగా తెలిసిన పాయింట్ కూడా ఏదో ఒకటి తగులుతుంది కదా. సో 2 times తెలిసిన పాయింట్ అనలైజ్ చేస్తున్నారు, తెలియని పాయింట్ ఎన్నిసార్లు అనలైజ్ చేస్తున్నారు, ఒక టైం అనలైజ్ చేస్తున్నారు కదా. మీరు ఇంత ఎఫెక్టివ్గా వర్క్ చేసినారు అంటే ఖచ్చితంగా బిలో 100 ర్యాంక్ వస్తుంది. ఇది 250 hours ప్లాన్. మీకు ఇంకొక టాస్క్ ఉంది, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. వీళ్ళందరితో పోలిస్తే మీకు ఇంపార్టెంట్ టాస్క్ వచ్చేసి జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 ఏం చేయాలి. మిగతా వాళ్ళు కూడా చేయాల్సిందే, బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది 3rd కేటగిరీ వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ చేయాల్సిన సిచ్యువేషన్, మోస్ట్ ప్రాబబ్లీ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇది మాత్రం జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 ఏం చేయాలి. టెస్ట్ సిరీస్లో మీరు మిస్టేక్స్ చేసి ఉంటారు, కరెక్టేనా. టెస్ట్ సిరీస్లో మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్లో మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ ప్రతి క్వశ్చన్ అనాలిసిస్ చేసుకుంటా వెళ్ళండి. ఇప్పుడు మీరు ఒక 12 టెస్ట్ రాస్తున్నారు, టోటల్గా 12 కానీ 13 కానీ వాట్ ఎవర్ 10 టెస్టులు రాయండి, పర్లేదు. సరే 10 రాసినా మంచి క్వాలిటీ ఉన్న టెస్టులు రాయండి, రైట్. ఆ 10 టెస్టులలోనే మీరు ఎన్ని తప్పులు చేసినారో చూడండి. కరెక్ట్ ఉండేవి ఎట్లా మీరు గుర్తుండిపోతాయి, ప్రాబ్లం లేదు. బట్ తప్పులు చేసిన క్వశ్చన్స్ ఉంటాయి. తప్పులు చేసిన క్వశ్చన్స్ ఈ 3 days మాత్రం మంచిగా యూజ్ చేయండి. ఇంకా కొన్ని ఉంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మీరు చదివేటప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ మీకు అంత ఈజీగా రావు. కొన్ని క్వశ్చన్స్ ఎలా అంటే గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది, కొన్ని కాన్సెప్ట్ అర్థం కావు. అలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు మార్క్ చేసి పెట్టుకోండి. మార్క్ చేసుకొని ఈ 3 daysలో మళ్ళీ చూడాలి. ఈ 3 daysలో మీరు ఏం చేయాలి, ఒకటి టెస్ట్ సిరీస్లో మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ రివిజన్ చేయాలి. సెకండ్ పాయింట్, మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏవైతే మీకు టఫ్ అనిపించినాయో, ఏవైతే మీకు కాన్సెప్ట్ ఐడియా లేదని చెప్పేసి అక్కడ మీరు బ్లాక్ అయిపోయినారో, ఆ పాయింట్స్ అన్ని మీరు అక్కడ మార్కప్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ చూసుకుంటారండి. ఈ 3 daysలో మీరు ఈ వర్క్ కూడా కంప్లీట్గా చేయాలి. ఆగస్ట్ 2 ఈవినింగ్ లేదండి, ఆగస్ట్ 2 మీరు ప్రాబ్లం లేదంటే ఆగస్ట్ 2 ఆఫ్టర్నూన్ 12 వరకు, ఆగస్ట్ 7 till 12 PM చాలు. 12 PM తర్వాత మీ ప్రిపరేషన్ ఇక్కడితో బంద్. ఇది మీ నెక్స్ట్ 25 daysకి మీరు ఎఫెక్టివ్ ప్లాన్ చేసుకొని మీరు చేయాల్సిన వర్క్ ఇదే, రైట్. దిస్ ఈజ్ వాట్ వీ డిసైడెడ్ టు ప్రొవైడ్. ఐ హోప్ యూ పీపుల్, నాకు తెలిసినంత వరకు నేను సాటిస్ఫై చేయాలని ట్రై చేశాను. మ్యాక్సిమం మీకు ఫేవర్గానే షెడ్యూల్ ప్లాన్ చేసాం. అంటే మీరు అడగొచ్చు, అంటే 8 hours చదవాలా, 10 hours చదవాలా, 12 hours చదవాలా అని చెప్పేసి. బట్ ఇన్ని రోజులు మనము చాలా వరకు మనం ఏం చేస్తున్నాము, టైం వేస్ట్ చేస్తున్నాం. 1 year 1.5 years నుంచి వేస్ట్ చేస్తున్నాం. అది ఎవరిని బ్లేమ్ చేయలేం, అది సిచ్యువేషన్ క్రియేట్ కావడం వల్ల మీరు వేస్ట్ చేస్తున్నారు. అది యూనివర్సల్గా ఈవెన్ మేమనే కాదు, టాప్లో ఉన్న వాళ్ళు కూడా వేస్ట్ చేసిన సందర్భం ఇది. సో ఒకరిని బ్లేమ్ చేసుకునే దానికంటే ఉన్న టైంని ఎలా ఎఫెక్టివ్ యూటిలైజ్ చేయాలా అని చెప్పేసి ఆలోచిద్దాం. సో అందుకని చెప్పేసి ఒక్క 25 days మనవి కాదు అని చెప్పేసి మీరు ఒక్కసారి మంచిగా ప్రిపేర్ అయినారు అంటే నెక్స్ట్ 3 years మీరు మంచి లైఫ్ చూడొచ్చు. నెక్స్ట్ 3 yearsకి అంటే మీ నెక్స్ట్ కెరియర్కి అంతా బేస్ ఎక్కడుంది అంటే ఈ 25 daysలోనే ఉంది. సో ఈ 25 daysని ఎవరైతే నెగ్లెక్ట్ చేయకుండా హార్డ్గా వర్క్ చేస్తారో వాళ్ళ లైఫ్ కంప్లీట్గా బిందాస్ ఉంటుంది. ఇంకొకటి 5th నుంచి 9th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దాని గురించి ఏం చేద్దామని చెప్పేసి కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ అడుగుతారు. సో నేను ముందే చెప్తున్నాను, దాని గురించి ఏం చేద్దామంటే 5th to 9th నాకు తెలిసినంత వరకు ఒక డిప్లొమా క్యాండిడేట్కి అబౌవ్ 70 to 75% చాలా ఈజీగా వస్తుంది. మీరు ఎంత నార్మల్గా రాసున్నా 70 to 75% ఈజీగా వస్తుంది. సో వర్రీ అవ్వద్దు. మీరు అట్లీస్ట్ 75% లేదా 76 77 ఎంత తక్కువ పర్సెంటేజ్ తెచ్చినా, బిలో 70 అయితే రాదు, భయపడద్దు. సో అబౌవ్ 70 ఎంత మీరు పర్సెంటేజ్ తెచ్చినా మీ ఓవరాల్ పర్సెంట్ ఖచ్చితంగా అంత ఎఫెక్ట్ ఏం పడదు. సో భయపడద్దు. ఇంకొకటి, ఎవరో మిమ్మల్ని ఏదో అంటారని చెప్పేసి భయపడద్దు.
అక్కడ సరే 70 రానివ్వండి, ఇక్కడ టాప్ 10 20 వచ్చిందనుకో, ఎవరు మిమ్మల్ని నోరెత్తి మాట్లాడదు, ఎవరు నోరెత్తారు. ఎందుకంటే ఇక్కడ మంచి ర్యాంక్ ఉంది కాబట్టి అక్కడ మీకు సరిపోతే కొన్ని చెల్తారాయి అంతే. కొన్నిసార్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, అక్కడ మిస్ఫైర్ అయింది, ఇక్కడ మంచిగా ఫైర్ అయింది, కరెక్ట్గా టార్గెట్ని హిట్ చేసినారు అంతే. అలా ఆలోచించండి. ఇప్పుడు 70% అబోవ్ ఉంది అంటే, ఓవరాల్ అగ్రిగేట్ పర్సంటేజ్ 70% అబోవ్ ఉంది అంటే మీరు అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబులే. సో మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓవరాల్గా మిగతా సెమ్స్ అన్ని కలిపినా మీకు 70 ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ లేకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా సెమ్ కూడా కొంచెం బ్యాలెన్స్ చేయండి. సెమ్ని తగ్గించండి అని నేను చెప్పట్లేదు, బట్ యూ షుడ్ మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ సెమిస్టర్ అండ్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ 5 days మాత్రం, అంటే జూలై 5th నుంచి జూలై 9th వరకు కొంచెం జాగ్రత్త. ముందు రోజు చదవండి, ఏమి కాదు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళైనా ఇప్పుడు ఉన్న కోవిడ్ సిచ్యువేషన్కి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళైనా ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంటే మీ ప్రీవియస్ ఇయర్ మీ సీనియర్స్ రాసిన వాళ్ళ సీనియర్స్ రాసిన పేపర్స్ ఉంటే కలెక్ట్ చేసుకోండి, అవే చూడడానికి ట్రై చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ 70 to 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అవే ఉంటాయి. సో మీరు కంప్లీట్గా కొత్త క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే డ్యూ టు కోవిడ్ సిచ్యువేషన్ వాళ్ళైనా ప్రిపేర్ చేయలేరు, వాళ్ళైనా స్టూడెంట్స్ని ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పేసి ఆలోచించారు. అట్లా అని చెప్పేసి ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ మీదనే డిపెండ్ అవ్వద్దు. సెమిస్టర్ గురించి చెప్తున్నా, ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద అయితే డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే అవి జస్ట్ ఎలా అంటే ఒక లైఫ్ లైన్ లాగా యూస్ చేసుకోవాలంతే. అంతకు మించి దాని మీదనే డిపెండ్ అయ్యని చెప్పేసి ఇప్పుడు సార్ చెప్పారు, సార్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ చదవమని చెప్పారు, మేము చదివాము రాలేదు అంటే అది నా ఎట్టి పరిస్థితిలో అది చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, అది లైఫ్ లైన్ మాత్రమే. ఉన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మేము ఒక ప్రిడిక్షన్ చేసి చెప్తున్నాం అంతే. మోస్ట్ ప్రాబబ్లీ ప్రీవియస్ క్వశ్చన్సే వస్తాయి అని చెప్పేసి ప్రిడిక్షన్ చేస్తున్నాం అంతే. అంతకుమించి మేము చెప్పామని చెప్పేసి మీరు చెప్పొద్దు. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. ఎవరైతే మంచిగా ఈసెట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళని నేను సెమిస్టర్ నెగ్లెక్ట్ చేయండి అని చెప్పేసి నేను ఎప్పుడు అనను. బట్ సెమిస్టర్కు పాటు కొంచెం ప్రయారిటీ ఈసెట్కి ఇవ్వండి. ఈ 25 days కదా మనకు ఉండేది కూడా. ఇప్పుడు సెమిస్టర్ మహా అంటే మీరు 100 out of 100% తెచ్చినా ఈ సెట్లో మంచి ర్యాంక్ లేదంటే యూస్ లేదు. అసలు ఎందుకు ఈ సెట్ ర్యాంక్కి అంత వాల్యూ ఉంది, ఈ సెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ఎందుకు అంత వాల్యూ ఉంది, ఎందుకు అని చెప్పేసి మనం ఇంకో వీడియో నేను చేస్తాను, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. రైట్ నౌ మన టార్గెట్ వచ్చేసి ఈ సెట్ 2021 తెలంగాణ ఈ సెట్ 2021లో మీ పేరు టాప్ 10లో ఉండాలి అనే థాట్ ఉంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు కుదిరితే మళ్ళీ చూడండి. ఒకవేళ మీకు ఇంకా డిమోటివేట్ అవుతున్నామంటే ఇంకా మీరు నాకు కాల్ చేయండి. నా నెంబర్ మీకు తెలుసు, నా నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు కాల్ చేయండి, మనం మళ్ళీ మాట్లాడతాము. ఎన్నిసార్లైనా పర్లేదు. ఆల్రెడీ నేను కొంతమంది స్టూడెంట్స్ నేను ఒక 4-5 times కూడా మాట్లాడాను. సో మీరు దాంట్లో వర్రీ అవ్వాల్సిన పనే లేదు. మీరు ఏం చేయాలి అంటే మీ ఫోకస్ని మీరు లూజ్ అవ్వద్దు. మీ కాన్సన్ట్రేషన్ ఈ 25 days ఈ సెట్ ర్యాంక్ మీద. నేను చెప్పాను కదా, ఒక్కసారి ఊహించుకోండి, మీ ఫోటో వేసుకొని మీ పేరు ఫస్ట్ ర్యాంకర్ తెలంగాణ ఈ సెట్ 2021 అని ఇమాజిన్ చేసుకోండి. అంటే నెక్స్ట్ రాబోయే 1 year పాటు మీ ర్యాంక్ ఎంత, నెక్స్ట్ ఇయర్ చేంజ్ అవ్వచ్చు, కానీ ఆ వరకు అంటే నెక్స్ట్ రాసే బ్యాచ్ వరకు మీరే నెంబర్ 1. ఈ సెట్ ఫీల్డ్కి మీరు నెంబర్ 1. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, నెంబర్ 1 పొజిషన్కి వచ్చి ఆ ఫీల్ చాలా హై ఉంటుంది. సో మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఎవరైనా ఏ కేటగిరీలో ఉన్నా పర్లేదు, ర్యాంక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చెప్పినట్టు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది. మీరు వాళ్ళకే వస్తుంది వీళ్ళకే వస్తుంది అని చెప్పేసి మీరు ప్రిడిక్ట్ చేయొద్దు. అకాడమిక్ పర్సంటేజ్లో 95-96 ఉన్నా కాంపిటేటివ్కి రిలేషనే లేదు. నాకు అకాడమిక్లో 96 ఉంది, కాంపిటేటివ్లో నాకు ఎందుకు ర్యాంక్ రాదు అని చెప్పేసి ఊహించొద్దు. కాంపిటేటివ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అకాడమిక్లో మీరు ఎంత బెస్ట్ అయినా ఉండొచ్చు, బట్ కాంపిటేటివ్కి వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అకాడమిక్లో 70% వచ్చిన వాళ్ళు కూడా మంచి కాంపిటేటివ్లో మంచి ర్యాంక్ తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు అసలు దానికి రిలేట్ చేయొద్దు. వర్క్ చేయడం మాత్రం ఆపొద్దు. ఎట్టి పరిస్థితుల్లో వర్క్ చేయడం మాత్రం, మీ టార్గెట్ని మిస్ చేయొద్దు. రైట్, థ్యాంక్ యూ. Can anybody out there